సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువయ్యి కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. మరి అవసరం లేని రోడ్డు వెడల్పు పేరుతోటి ఒక వరుస తీయకుండా 3 వరుసలు తీస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి జీఎం గారు సింగరేణి వత్తాసు పలుకుతూ మరి కార్మికుల మీదనే దౌర్జన్యకాండ ఈరోజు కరెంటు తీసేసిలు, నీళ్లు తీసేసిలు. ఉద్యోగం చేసే కార్మికుడు కాన్స్టిట్యూటెడ్ ఎంప్లాయీ కరెంటు తీసేస్తే ఏ విధంగా విధులు నిర్వహిస్తాడు? చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి ఇది చాలా దుర్మార్గమైన చర్య. తక్షణమే మరి ఇటువంటి నష్ట నివారణ చర్యలు చేసి మళ్ళీ కరెంటు రిస్టోర్ చేయాలి. లేకపోతే మాత్రం ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే లేఖతోటి మరి ఆయన ఇంట్రెస్ట్ తోటి రోడ్డు వెడల్పు అని చెప్పేసి విపరీతమైన ల్యాండ్ గ్రాబింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ దుశ్చర్య జరుగుతున్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక ప్రభుత్వ రంగ సంస్థ మరి ఒక ఏకవాక్య తీర్మానంతో ఒక ఎమ్మెల్యేకు వత్తాసు పలకడం చాలా దుర్మార్గం. తక్షణమే కార్మిక కుటుంబాలను దయచేసి ఇక్కడ ఎవరు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నది. మరి రాజకీయ జోక్యం ఎక్కువైతున్నది. సింగరేణి కూడా వత్తాసు పలుకుతున్నది. పోలీసులు అనవసరమైన జోక్యం, ఎస్ఎన్పిసి వాళ్ళు ఉండగా పోలీసులు రావడం అయితే ఇది మరి భయభ్రాంతులకు గురి చేసి మరి తుపాకీ బూట్ల చప్పులతోటి మరి ప్రజాపాలన అని చెప్పేసి కంటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. యావత్ తెలంగాణ సమాజము సింగరేణి కార్మికులకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణకు గుండకాయ అని చెప్పుకుంటాం మేము సింగరేణిలో గోదావరికంతో సింగరేణికి వైభోగం. అట్లాంటి గోదావరికని పట్టణంలో ఒక మూర్ఖపు చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ చౌరస్తా నుంచి మన హనుమాన్ నగర్ వెళ్ళే వైపు, చౌరస్తా నుంచి రీగల్ షూ మార్ట్ వెళ్ళే వైపు, ఇంకోవైపు ఈ క్వార్టర్లని ఖాళీ చేయాలి, 3 వరుసల క్వార్టర్లు ఖాళీ చేయాలని చెప్పేసి ఒక మూర్ఖపు ఆలోచన. ఒక రోడ్డుకు 100 ఫీట్లు అవసరం ఉంటుంది, 70 ఫీట్లు ఉంటుంది. ఈ ఊరిలో ఉన్న వసతులు ఏంది, ఈ ఊరు స్ట్రెంత్ ఏంది, ఈ ఊరు జనాభా ఏంది, ఈ ఊరు అవుట్పుట్ ఎంత, ఈ ఊరికి వచ్చే బయట పాపులేషన్ ఎంత వస్తుంది, ఈ ఊర్లో ఎంత పాపులేషన్ ఉన్న దాని ప్రకారమే ఈ ఊర్లో రోడ్కు డిజైన్ అవుతుంది. అట్లాంటి ఏ అనుమతులు లేకుండా, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా, సింగరేణిలో కూడా ఏ విధమైనటువంటి మినిట్స్లో మీటింగ్ లేకుండా ఈ 3 వరుసల క్వార్టర్లు కాల్ చేయాలని చెప్పేసి ఎవరో కొంతమంది పిచ్చోళ్ళు చెప్పంగానే వీళ్ళు దీన్ని చేయడం అనేది బాగా మూర్ఖపు చర్య. అతను భాగంగా ఇవాళ నివాసం ఉంటున్నారు మనుషులందరూ, పేషెంట్లు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి, మలేరియా జ్వరం ఉన్నది. అనేక ఇబ్బందులలో ప్రజలు ఉంటే వాళ్ళని బలవంతంగా వికెట్ చేయడం కోసం కరెంట్ ఇల్లీగల్గా కట్ చేయడం అనేది చాలా శోచనీయం. ఇది సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. సింగరేణి అధికారుల పైన కొంతమంది ఒత్తిడి వల్ల ఇది జరుగుతూ ఉన్నది. దయచేసి ఇది మానుకోవాలని చెప్పి మేము ఇప్పుడు సీజీఎం గారి దగ్గరికి రావడం జరిగింది. వారు లేకపోతే ఫోన్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సిఎండి గారికి కూడా మేము ఫోన్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు వీళ్ళకు సమయం ఇవ్వండి, వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి క్వార్టర్లను పర్మనెంట్గా ఎక్కడ ఇస్తారో ఆ వ్యక్తి కోరుకున్నటువంటి క్వార్టర్, ఒక్కొక్క వ్యక్తికి 60 ఏళ్ళకెళ్ళి క్వార్టర్ తోటి అనుబంధం ఉన్నది. దాన్ని కూడా మీరు దయచేసి గమనించండి. వీరు పెద్దలు సిఎండి గారు కానీ, ఇక్కడ ఉన్న సీజీఎం గారు కానీ, సింగరేణి అధికారులు కానీ దయచేసి దీని మీద మంచి పాజిటివ్ నిర్ణయం తీసుకొని ఇక్కడ అశాంతి వాతావరణం నెలకొల్పకుండా మీరు రేపు ఎల్లుండి వరకు చేయకపోతే మేము తప్పకుండా దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం అందరూ కూడా దీంట్లో యుద్ధం చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. చిన్న క్వార్టర్లో వెకేట్ చేసేదానికి మనం ఏదో పెద్ద యుద్ధం చేసే స్థాయిలో తీసుకొచ్చి దీన్ని చేయడం అనేది దయచేసి పోలీస్ అధికారులు కూడా మీరు హృదయంతో ఆలోచించండి. దీంట్లో వచ్చి మీరు చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు ఎవరు లేరు, ఎవరిని మేము అడ్డుకుంటలేము. కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సాయంత్రం వరకు పవర్ ఇవ్వాలి, లేని చొప్పున తప్పకుండా ఆందోళన అనేది జరుగుతుంది. అయినా సిఎండి గారు చేస్తారనే నమ్మకం మాకున్నదని తెలియజేసుకుంటాం. చెప్తామంటే మీరు మూడు కోటర్లే 60 సంవత్సరాలు దాటినాయా? మొత్తం కోటర్లు దాటినాయి కదా. మీరు అసలు కోటర్లు కడతారా, లేదా షాపింగ్ కాంప్లెక్స్లు ఎత్తారా, ఇలా గట్టిగా కబ్జాలు ఎత్తారా? గట్టిగా పైసలు ముంగటనేమో పండ్లు పెట్టి సింగరేణులకు కంపెనీ కోటార్లు చెప్తారా? 30 సంవత్సరాలు 64 సంవత్సరాల ఇక్కడ మేము పుట్టి పెరిగి ఇక్కడనే ఉండేవాడు. ఇదే కోటార్లు ఉండవాటి. ఒక్కరోజు ఏమైనా ఆరోగ్యాలు వాళ్ళకి రాదా ఈ పరిస్థితి? 6 నెలల నుంచి నేను చెప్పుకున్నా, 6 నెలల నుంచి బాధపడతాడని చెప్పిన, ఫైల్స్ చూపెట్టినా, మా డాడీని చూపెట్టినా, అయినా కానీ కొంచెం కూడా కనికరం లేకుండా కరెంటు కట్ చేయండి, మీ పని చేయండి అనుకుంటా, ఆఫీసర్స్ వచ్చి మీ పని మీరు చేయండి అనుకుంటా.
దొంగలు కాదు కదా దూకింది. అవునండి 2 నెలల నుంచి మీకు నోటీసులు ఇచ్చారు. పోతామంటున్నాం మేము. ఆ రిక్వెస్ట్ కూడా మీరు చేసుకోండి. మరి ఎందుకు ఆగండి? ఇంతమందిని చట్ట పరిధిలోకి వచ్చే కలిగేసుకున్నాడే. అయితే ఈ రోజు 11 గంటలకు వచ్చిండ్రు. వచ్చి ఎక్కడ కడిగేసుకుంటూ వచ్చిండ్రు. ఆపమన్నోళ్ళే కొంతమంది ఆపేసిండ్రు. మా ఏరియాలో ఏం చేసిందంటే మా తోటి గోడలు ఆమె కూడా పోయి మా ఇంట్లో ఆయన లేడు, నేను కడిగేయకన్నా నేను తర్వాత ఇట్లా ఊడ తీసుకొని నేను ఇంట్లో పెట్టుకుంటా అని చెప్తే ఆమె 2 చేతులను బట్టి ఇట్లా దొబ్బేసిండు. దొబ్బేసిన వాళ్ళు ఇట్లా ఎందుకు దొబ్బేస్తున్నావు సార్ అంటే కూడా ఇంట్లో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీకు రేషన్ కార్డు ఉన్నది కాబట్టి మీరు 1,00,000 కార్డు మీకు ఏం తక్కువ ఉన్నది, మీ వలన మాకు 1000 రూపాయలు నష్టం అవుతుంది అని చెప్తాను. మా కడుపుల మీద మీరు కొడతాను అని అంటాను సార్. ఎంతమంది అధికారులు వచ్చింది? ఫస్ట్ 2 కనబడ్డారు. తర్వాత ఇక్కడ గొడవ అయిందా అంటే ఆ బాడల నుంచి వెళ్ళలేదు, 4-5 వచ్చింది. అలా ఎట్లా వాడు వెళ్ళిందన్నా అర్థమైతే లేదు. ఏది లేదు ఏది లేదు. ఇక మనం ఇప్పటి నుంచి కలిగేసుకుంటాం అంతే. మీటర్లు ఏం లేవు. 18,000 అంతే అంతే. ఎప్పుడు కట్టలేదు. ఒక 2 పేరు లత సార్. ఏం జరిగింది? ఎందుకోసం వచ్చి కూర్చున్నావు? అందరికి కరెంట్ కట్ చేసిండు సార్, నన్ను దోషేసి. తీయకండి సార్, కరెంట్ కట్ చేయకండి, నేను తీగ అని నేను కరెంట్ తీగ పట్టుకున్నా సార్. 2 చేతులు నన్ను దోషేసి తీగ ముక్కలు చేసి ఏం చేసుకుంటావో చేసుకో అని అంటాడు సార్. నన్ను ఎంతమంది వచ్చిన అధికారులు? 5 ఏమో వచ్చారు సార్. టప్ప ఏనంగుళ్ళు ఆనంగానే వస్తారు సార్. చెప్ప ఏనంగులు ఆనంగానే వస్తారు, టప్ప వస్తారు. ఈ కరెంట్ వల్ల ఎవరు అసలు ఈ మధ్యాహ్నం ఎందుకు వచ్చిందని అడిగినా సార్. అంటే మీరు ఎక్కడ చెప్తారో చెప్పుకో, మీరు దొంగల ఆనూర పట్టవాటి ఇలా చిరు పిల్లలు ఇలా 2వ శనివారం ఇంటికాడ ఉంటారు, దొంగల ఆనూర మీరు కరెంట్ వాళ్ళు కాదని అన్నా సార్ నేను. అంటే మేము దొంగలమా అని ఒకడు ముసి నవ్వుతాడు. అంటే మేము దొంగలమా ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని అన్నారు. కట్ చేసేది సార్. కరెంట్ ఫ్రీయే కదా, ఎందుకంటే ఫ్రీ కరెంట్ అని మేము అడిగినాం సార్. ఫ్రీ కరెంట్ అంటే మా పొట్టల మీద కొడతారు. మీరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 1,00,000 కార్డులు మా పొట్టల మీద కొడతారు. ఇంటికి ఒక గంటకి 1000 రూపాయల బిల్లు కట్టాలమ్మా కంపల్సరీ. మీరు అయినా మీరు కడతలేరు, మా పొట్ట మీద కడతారు అని అంటే మీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తలేరా అని నేను అడిగిన సార్. అడిగితే ఏమంటారు అని అంటే గవర్నమెంట్ జీతాలు ఇస్తే మీరు కట్టకుంటుంటారా, మీరు మీటర్ పెట్టుకోకుంటుంటారా అనేసి ఇష్టమైనట్టు మాట్లాడతారు సార్. ఒక ఆడ మనిషి మీద అధికారం ఎక్కడిది సార్ చేయనీకి? ఎవడాడు నా మీద చేయనీకి? ఆయనకి తగిన శిక్ష పడాలి సార్, ఇక్కడికి రావాలి వాళ్ళు. దాన్ని కరెంట్ అధికారులు వెంటనే పోరాడతాం. కరెంట్ అధికారులు క్షమాపణ చెప్పేంత వరకు తెలిపిన పద్ధతి కరెంట్ అధికారుల దౌర్జన్యం నశించాలి. కరెంట్ అధికారుల దౌర్జన్యం
నోటీస్ ఇయ్యాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.